Hi friends, welcome to Sankalp Study Success Lectures, and again government schemes loni manaki third one Atal Pension Yojana. So again this one Atal Pension Yojana, it is a pension scheme. Okay, this was launched in 2015 lo man launch chesaru manaki. So indulo manaki beneficiaries enti, what is the main motto, what is the objective of the Atal Pension Yojana, and silent features ento manam discuss cheddam. Okay, see here ఈ అటల్ పెన్షన్ యోజనని మనకి మే 9th ఓకేనా 9 2015లో మే 9th ఇంట్రడ్యూస్ చేశారు, లాంచ్ చేశారు. ఓకేనా, టు క్రియేట్ ఫర్ వాట్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ ఆల్ ఇండియన్స్, ఎస్పెషల్లీ ద పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ అండ్ ద వర్కర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, వాళ్ళకి బెనిఫిట్స్ అందించడం కోసం ఈ అటల్ పెన్షన్ యోజనని తీసుకురావడం జరిగిందనమాట. సో పర్టికులర్లీ మనకి ఇది ఎవరి గురించి తీసుకొచ్చింది అని చెప్తున్నారు, వెరీ ఇంపార్టెంట్ వన్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకి. ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సిటిజన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, అంటే ఈ ఆర్గనైజింగ్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళు కాని వాళ్ళు అనమాట. ఓకేనా, అంటే ఈ షాపుల్లో పనిచేసిన వాళ్ళు, లేదా సూపర్ మార్కెట్లో పనిచేసిన వాళ్ళు, తర్వాత ఈ బిల్డింగ్లో వర్క్ చేసిన వాళ్ళు, కూలీలు, వీళ్ళ గురించి అనమాట ఇదంతా కూడాను. సో ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఇండియన్స్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 40. ఒకసారి ఎగ్జామ్ జరిగినప్పుడు ఏంటి ఇచ్చారంటే క్వశ్చన్ 18 to 45 years అని ఇచ్చారనమాట. ఓకేనా, సో అందరూ 18 ఉంది కదా, సో అందరూ ఆన్సర్ ఆప్షన్కి సెలెక్ట్ చేస్తారు. బట్ అక్కడ ఏంటి 45 ఉంది, బట్ ఇక్కడ ఏంటి 18 to 40 years ఈజ్ ద ఓపెన్ ఏజ్. ఓకే, సో హూ ఈజ్ హ్యావింగ్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఏ పోస్ట్ ఆఫీస్లో ఉంటే, ఓకేనా, సో మనం ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది పే చేసుకొని మనం దీనిలోని సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్స్ వుడ్ రిసీవ్ ద ఫిక్స్డ్ మినిమం పెన్షన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years. మళ్ళీ ఇక్కడ నాట్ 65 years. నేషనల్ పెన్షన్ సిస్టమ్స్కి అండ్ అటల్ పెన్షన్ యోజనకి అదే డిఫరెన్స్. నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ 65 years. ఓకే, అటల్ పెన్షన్ యోజన 60 yearsకి. ఓకే, ఫిక్స్డ్ మినిమం పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ఇండియన్స్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ 18 to 40 years అనమాట. సో ఎంట్రీ ఏజ్ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి కాంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా, 18 yearsలో అయితే ఒకలా ఉంటుంది, ఇన్ కేస్ మీరు 25 yearsలో జాయిన్ అయ్యారనుకోండి అప్పుడు ఒకలా ఉంటుంది కాంట్రిబ్యూషన్ పీరియడ్. ఓకే, మెయిన్లీ వాట్ ఈస్ ద ఫోకస్ ఏరియా, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇది. ఓకే, దట్ ఈస్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ పూర్ పీపుల్ గురించి, అలాగే అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్ గురించి, అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళ గురించి ఈ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద గ్యారంటీ మినిమం మంత్లీ పెన్షన్, అది వాట్ ఈస్ ద మినిమం. ఇక్కడ ఏంటన్నారు, ఫిక్స్డ్ మినిమం పెన్షన్ అనేది వస్తుంది. సో మేడం మరి ఫిక్స్డ్ మినిమం పెన్షన్ ఎంతవరకు రావచ్చు? ఓకే, 1000 rupees or 2000 rupees or 3000 rupees or 4000, 5000 at the age of 60 years. Okay, subscribers would receive the guaranteed minimum monthly pension scheme or 1000 rupees or 2000 or 3000 or 4000 or up to 5000 rupees at the age of 60 years. Okay, ఓకే, నౌ సైలెంట్ ఫీచర్స్ ఏంటనే చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ వన్ అండి, ఎందుకంటే మీకు 2017లోనో 2015లోనో యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ 50% ఆఫ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఆర్ 1000 rupees per annum విచ్ ఈజ్ లోవర్. ఓకే, సో సబ్స్క్రైబర్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ 50% టోటల్ కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తుంది, అందులో లేదా 1000 rupees ఇస్తుంది పెర్ యానమ్, ఇందులో ఏ తక్కువైతే అది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎవరికి ఇస్తుంది, అందరికీ ఇస్తుందా అంటే కాదు. who are not member of any statutory social security schemes. what are the statutory చట్టబద్ధంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏంటున్నాయి మనకి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇలాంటివి. ఎవరైతే ఇందులోని నాట్ ఏ మెంబర్స్ ఇన్ ద స్టాట్యుటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అండ్ హూ ఆర్ నాట్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళ తరపున సెంట్రల్ గవర్నమెంట్ అనేది 50% కో కాంట్రిబ్యూషన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో to each eligible subscriber account for a period of 5 years who joined the NPS between the period 1st June 2015 and 31st December 2015. Okay, సో ఎవరైతే నేషనల్ పెన్షన్ సిస్టమ్స్లోని నేషనల్ పెన్షన్ సిస్టంలో బిట్వీన్ ద పీరియడ్ 2015 నుంచి అండ్ 31st December 2015లోని జాయిన్ అయ్యారో, అండ్ ఎవరైతే నాట్ ద మెంబర్ ఆఫ్ స్టాట్యుటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లోకి అండర్లోకి రారో,
ఓకే, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కారో వాళ్ళ తరపున సెంట్రల్ గవర్నమెంట్ అనేది 50% ఏంటంటే కనుక టోటల్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. ఓకేనా, ఆర్ ఎల్స్ 1000 రూపీస్ పెర్ యానం, నాట్ పెర్ మంత్. ఓకే, సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తుంది. ఇందులో ఏ తక్కువ అయితే అది ఇస్తుంది అనమాట. ఓకే, అండర్ ద అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్స్ వుడ్ రిసీవ్ ద ఫిక్స్డ్ మినిమం పెన్షన్ 1000 రూపీస్ టు 5000 పర్ మంత్ వస్తుంది. ఇదే మీకు ఇంతకుముందు చెప్పాను ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఓకేనా, at the age of 60 years depending on their contribution. సో మనం చేసిన కాంట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయ్యి మనకి 60 years వచ్చిన తర్వాత అయితే 1000 రూపీస్, 2000, 3000 రూపీస్, సో ఎంత నుంచి 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా పర్ మంత్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దట్స్ డిపెండింగ్ ఆన్ ఆ కాంట్రిబ్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంట్రీ ఆఫ్ ఏజ్. ఏదైనా మనం అటల్ పెన్షన్ యోజనలో జాయినింగ్ ఎంట్రీ అంటే కొంతమంది 18 yearsకి జాయిన్ అవ్వచ్చు, కొంతమంది 20 yearsకి జాయిన్ అవ్వచ్చు, లేదా 25 yearsకి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో 18 yearsకి ఎవరు జాయిన్ అవుతారండి? నాట్ ఇంపాసిబుల్, రైట్? 18 yearsలో అందరూ ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి కాంట్రిబ్యూషన్ చేస్తారు? కొంచెం సంపాదన వచ్చిన తర్వాత కాంట్రిబ్యూషన్ చేయగలుగుతారు. సో సంపాదన వచ్చిన ఏజ్ ఏంటి? 25 years తర్వాత మ్యాక్సిమం 22 years తర్వాత ఏజ్ ఉంటుంది మనకి సంపాదన అన్నది. ఓకేనా, సో బట్ మరి క్రైటీరియా 18 ఏళ్ళు ఎందుకు పెట్టారో మరి తెలియదు నాకు. ఓకే, సో సి హియర్ 18 to 40 years ఎంట్రీ ఏజ్ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, రైట్? సో ఇంతకుముందు మనకి స్వావలంబన్ అనే స్కీమ్ ఉండేదన్నమాట. బిఫోర్ 2015 మనకి స్వావలంబన్ అనే స్కీమ్ ఉండేది. సో దానికి బదులు ఈ స్కీమ్ని అటల్ పెన్షన్ యోజన అనేదాన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను, కొన్ని స్కీమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని కొంచెం రీమోడిఫై చేసి కొన్ని టర్మ్స్ని చేంజ్ చేసి వాటి నేమ్స్ మార్చి 2015 తర్వాత రావడం జరిగింది అని. సో అలా వచ్చిన స్కీమే అటల్ పెన్షన్ యోజన అనేది. ముందు దాని ఏ స్కీమ్గా పేరుతో పిలిచేవాళ్ళు స్వావలంబన్ స్కీమ్. ఇట్ ఈస్ రీప్లేస్డ్ స్వావలంబన్ స్కీమ్ అండ్ సబ్స్క్రైబర్స్ కెన్ వాలంటరీలీ ఎగ్జిట్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 60 years ఫ్రమ్ అటల్ పెన్షన్ యోజన సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ ఆన్ డిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కోఆపరేషన్ అండ్ రిటర్న్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్. సో సమ్ స్పెసిఫిక్ కండిషన్స్ దగ్గర 60 years రాకుండానే సబ్స్క్రైబర్స్ ఎవరున్నారంటే వాలంటరీగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 60 years ఫ్రమ్ అటల్ పెన్షన్ యోజన నుంచి సెటెన్ కండిషన్స్లో సబ్స్క్రైబర్స్ వాలంటీర్గా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఇంకొకటి 60 years ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అయ్యారు అనుకోండి. ఈ పర్సన్ 60 years రాకుండానే ఎంట్రీ గ్రూప్ ఏం చెప్పాము, 18 to 40 years, రైట్? ఎంట్రీ గ్రూప్ 18 to 40 years. 40 years తర్వాత మీరు అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అవ్వడానికి లేదు. ఓకే, సో 18 to 40 yearsలో మీరు 40 yearsలో జాయిన్ అయ్యారు. బట్ 40 yearsలో జాయిన్ అయిన తర్వాత మీకు 50 years వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ ఈ పర్సన్ చనిపోయాడు అనుకోండి. 40 ఏళ్ళు ఉన్నప్పుడు తను అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అయ్యాడు. బట్ ఆ తర్వాత 60 years వరకు కాంట్రిబ్యూషన్స్ పే చేస్తూ ఉండాలి. బట్ 60 years రాకుండానే ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 years తను చనిపోయాడు. అప్పుడు తన యొక్క ఈ మంత్లీ కాంట్రిబ్యూషన్ అనేది ఎవరు పే చేయాలి అంటే కనుక స్పౌస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కెన్ కంటిన్యూ ద కాంట్రిబ్యూషన్ టు ఏపీవై అకౌంట్, అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఫర్ ద రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 50 yearsకి ఈ పర్సన్ చనిపోయాడు కదా. సో ఈ పర్సన్ వైఫ్, ఓకేనా, లేదా ఈ పర్సన్ గర్ల్ ఉమెన్ అనుకోండి, హస్బెండ్, నెక్స్ట్ 10 years ఉంది కదా, 60 years కదా, నెక్స్ట్ 10 years కాంట్రిబ్యూషన్ పే చేయొచ్చు టిల్ ద ఒరిజినల్ సబ్స్క్రైబర్ వుడ్ హ్యావ్ ద అటైన్ ద ఏజ్ ఆఫ్ 60 years. సో రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఎంట్రీ ఏజ్ గ్రూప్ అనేది 18 to 40 years, రైట్? మనం ఎంట్రీ అయిపోయిన తర్వాత అటల్ పెన్షన్ యోజనలోని 60 years రాకముందు ఇన్ కేస్ సబ్స్క్రైబర్ చనిపోయినట్లయితే ఆ సబ్స్క్రైబర్ యొక్క స్పౌజ్, ఓకేనా, దట్ మీన్స్ వైఫ్ ఆర్ హస్బెండ్ కంటిన్యూ ద కాంట్రిబ్యూషన్ టు ద అటల్ పెన్షన్ యోజన అకౌంట్. ఓకేనా, ఆ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఇయర్లీ మంత్లీ పే చేస్తారనమాట. ఓకేనా, ఎప్పటిదాకా? టిల్ ఒరిజినల్ పర్సన్, ఈ చనిపోయిన వ్యక్తి నెక్స్ట్ వెస్టింగ్ పీరియడ్ ఎంతవరకు ఉందో అంతవరకు. ఓకేనా, నాట్ ద స్పౌజ్ 60 years వచ్చినంత వరకు కాదు. ఓకే, సబ్స్క్రైబర్కి 60 years వచ్చినంత వరకు రిమైనింగ్ పీరియడ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం పీరియడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ బై ద సబ్స్క్రైబర్ అండర్ దిస్ వుడ్ బి 20 years ఆర్ మోర్ ఉండాలి. వాట్ ఈస్ ద మినిమం పీరియడ్? అందుకే 40 years పెట్టారు. సో 40కి ఇన్ కేస్ ఎవరైనా ఒక వ్యక్తి 40 yearsలో జాయిన్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ 20 years తన కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. 60 years తర్వాత కదా తనకు పెన్షన్ వచ్చేది. సో 40 yearsకి జాయిన్ అయితే నెక్స్ట్ 20 years ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 yearsకి జాయిన్ అయ్యారనుకోండి, 60 years వచ్చినందుకు ఏమవుతుంది, 30 years ఉంటుంది మధ్యలో గ్యాప్, అంటే 20 years కంటే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ పీరియడ్ అనేది వాట్ ఈస్ ద మినిమం పీరియడ్? 20 years ఆర్ మోర్. దిస్ పాయింట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 20 years ఆర్ మోర్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ పీరియడ్.
Next, see the next point. In case of death of subscriber, the spouse of the subscriber shall be entitled for the same amount of the pension till his her death. Okay. So ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో హస్బెండ్ అండ్ వైఫ్. సో 60 years వచ్చిన తర్వాత పెన్షన్ అందుకున్న తర్వాత ఈ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఓకేనా, తన స్పౌస్కి ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఈ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, ద స్పౌస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ షెల్ బీ ఎంటైటిల్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద పెన్షన్ టిల్ హిస్ ఆర్ హెర్ డెత్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎవరైనా సబ్స్క్రైబర్ కావచ్చు. నెక్స్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద బోత్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ద స్పౌస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబరు చనిపోయాడు అండ్ అలాగే తన వైఫ్ స్పౌస్ కూడా చనిపోయింది, అండ్ ఎవరైతే నామినీ పెడతారో ఈ పర్టికులర్ పర్సన్ నామినీకి, తనకి కూడా ఈ పెన్షన్ అమౌంట్ వెళ్ళే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద బోత్ ద సబ్స్క్రైబర్ అండ్ ద స్పౌస్, ద నామినీ ఆఫ్ ద సబ్స్క్రైబర్ షెల్ బీ ఎంటైటిల్ టు రిసీవ్ ద పెన్షన్ వెల్త్ యాజ్ అక్యుములేటెడ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 60 years ఆఫ్ ద సబ్స్క్రైబ్. ఓకే, నాట్ దిస్ నామినీకి 60 years వచ్చిందాకా కాదు, ఈ సబ్స్క్రైబర్ 60 years వచ్చిందాకా. సో ఈ 60 years వచ్చిందాకా దీనికి ఈ నామినీకి పెన్షన్ అమౌంట్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో ఆ సబ్స్క్రైబర్ కెన్ కాంట్రిబ్యూట్ ద మనీ మంత్లీకి చేయొచ్చు, లేదా ఇయర్లీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా క్వార్టర్లీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ బేసిస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ మనకి ఆప్షన్స్ ఉంటాయి, మంత్లీ పే చేస్తారా, లేకపోతే క్వార్టర్లీ పే చేస్తారా, హాఫ్ ఇయర్లీ పే చేస్తారా అని. సో ఈ బేసిస్ మీద ఎప్పుడైనా సరే కాంట్రిబ్యూషన్స్ అనేవి పే చేయొచ్చు. ఓకేనా. సో సబ్స్క్రైబర్స్ కెన్ ఆల్సో ఎగ్జిట్ ఫ్రమ్ ద అటల్ పెన్షన్ యోజన సబ్జెక్ట్ టు సెర్టైన్ కండిషన్స్. ఓకే, ఆన్ సమ్ డిడక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకేనా, ఆ డిడక్షన్స్ జరిగిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది సెటిల్ చేస్తారనమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ మొత్తాన్ని అటల్ పెన్షన్ యోజనని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? పెన్షన్ స్కీమ్ కాబట్టి ఆబ్వియస్లీ PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, PFRDA వాళ్ళు మనకి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా, ద ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద NPS. వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ NPS? PFRDA. ఇంతకు ముందు చెప్పిన గవర్నమెంట్ స్కీమ్లో ద ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్ NPS, నేషనల్ పెన్షన్ సిస్టమ్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూషనల్ అథారిటీ ఫర్ ద NPS? దట్ ఈస్ నన్ అదర్ దాన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో వీళ్ళే అటల్ పెన్షన్ యోజనని కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా. So these are all the very important points in Atal Pension Yojana. So you must remember when ఇప్పుడు 2015 May 9th వచ్చింది. ఓకే, మినిమం పెన్షన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్టికులర్గా వల్నరబుల్ సెక్షన్కి అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి దీన్ని చేశారు. వాట్ ఈస్ ద ఎంట్రీ ఏజ్ గ్రూప్? 18 to 40. రిమెంబర్ దిస్ ఏజ్ గ్రూప్. ఓకే, అండ్ సైలెంట్ ఫీచర్స్ కూడా 1-2 సార్లు చదవండి. రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ all these concepts. If you have any doubts, please mail to me. Right, so friends, thank you so much. Do subscribe to our channel for more videos.